నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురంలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం దర్శనార్థం నిత్యం రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. అయితే ఈ పాదగాయ క్షేత్రంలో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆలయ సిబ్బంది అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆలయ ప్రాంగణంలో దుర్గంధకరమైన టాయిలెట్స్, అసౌకర్యమైన వసతి గృహాలు, అపరిశుభ్ర పరిసరాలు దర్శనమివ్వడంతో ఆలయకు అప్రతిష్ట వాటిల్లుతుందని స్థానికులు వాపోతున్నారు. ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన పాదయ్య దేవస్థానానికి ఏటా కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్న ఆలయంలో కనీస మౌలిక వస్తువులు, పారిశుద్ధ్యం, దేవాలయ గోపురాలను రంగులు వేయించడం లాంటి పనులు, నాణ్యమైన అన్న ప్రసాదాన్ని అందించడంలో ఆలయ సిబ్బంది విఫలమవుతున్నారంటూ జనసేన నాయకులు, భక్తులు, స్థానికులు విచారణ వ్యక్తం చేస్తున్నారు. దిష్టి పెట్టకండి, జనసేన తరహాలో ఇక్కడ కూడా ప్రక్షాళన జరగాలి అంటూ జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి వచ్చామండి ఈ స్వామిని దర్శించుకోవడానికి, కుక్కుటేశ్వర స్వామిని. అలాగా వాష్రూమ్స్ అనేసి వెళ్తే కొంచెం అశుభ్రంగా ఉన్నాయి, వాడుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. నాకు తెలిసి మగవాళ్ళని ఇబ్బంది పడుతున్నారు, లేడీస్ ఇంకా ఇబ్బంది పడతారు. ఇది పిఠాపురం నియోజకవర్గం పాదగాయ పుణ్యక్షేత్రం అండి. అయితే ఇక్కడ బాత్రూమ్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ వచ్చిన భక్తులకి బాత్రూమ్స్ లేవు, సదుపాయాలు లేవు, వాటర్ కూడా లేదు. ఆ తర్వాత మా సింక్ జావడుపు ఎండో లేదో తెలియదు. అయితే ఇది పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం. అయితే ఆయన మెయిన్ ఈ గుళ్ళ మీద ఒక సబ్జెక్ట్ ఒకటి పెట్టారు. అయితే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వెళ్ళారంటే పిఠాపురం ఇలా పలానా రకంగా ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్కి చెడ్డ పేరు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగస్తులు అలా తయారు చేస్తున్నారు. వీటిని కోట్లలో ఆదాయం వస్తుంది ఇక్కడ. ఎందుకంటే శివరాత్రికి కూడా మా ఆంధ్రప్రదేశ్లో శివరాత్రి నెంబర్ 1గా పిఠాపురానే జరుగుద్ది. అలాంటిది కోట్లలో ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం అంతా ఏమైపోతుంది అనేది తెలియదు. ఇది అభివృద్ధి జరగాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం టౌన్ పాదగాయ శివాలయం దగ్గర ఉన్నామండి. అయితే శ్రీకాకుళం నుండి 2 భక్తులు రావడం జరిగింది ఇక్కడికి. మేము గుడికి దర్శనం వరకే వచ్చాము. వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి టాయిలెట్ యూజ్ చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది. వారిద్దరూ కూడా వచ్చే అన్న టాయిలెట్స్ అసలు బాగాలేదన్నా, చాలా దరిద్రంగా ఉన్నాయని, వెళ్ళబోతామన్న స్మెల్ వచ్చేస్తాయని చెప్పడం జరిగింది. వెంటనే మేము దీంట్లో మా పిఠాపురంలో టాయిలెట్ బాగుపడి వెళ్ళి చూడగానే ఎంత దరిద్రంగా ఉన్నాయి టాయిలెట్స్. నిజంగా మనం వెళ్తే అక్కడ వాంతింగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే శుభ్రత లేదు, నీరు లేదు, వాటర్ లేదు, శుభ్రత లేదు. ఎంత దారుణంగా పిఠాపురం పాదగాయ పుణ్యక్షేత్రం అంటే కాశీ లాంటిది. కాశీ తర్వాత కాశీ అంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలో ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది కానీ, ఆఫీసర్లు కానీ ఎవ్వరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఎక్కడ కనబడలేదు. అలాగే ఇప్పుడు ఈవో గారి తిరిగి వెళ్ళి ఎన్ని కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన ఏకంగా నాకు తెలియదండి, నా దృష్టికి ఇప్పుడు వచ్చిందండి, చేంజ్ చేస్తారు రేపు అంటున్నారు. అంటే ఈ గత 15 రోజుల నుండి ఇదే కథ జరుగుతున్నా సరే ఆయన తెలియదు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నగరాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే ఆలోచనలో ఆయన ఉన్నారు. కానీ ఇక్కడ సిబ్బంది మాత్రం కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ టాయిలెట్స్ మెయిన్ కదా. ఇప్పుడు లేడీస్ ఎంతో దూరం నుంచి వస్తారు, పిఠాపురం పాదగాయ అంటే ఎంతో దూరం నుంచి వస్తారు. వాళ్ళందరికీ టాయిలెట్స్, వసతి గృహాలు కూడా శుభ్రత లేవని మాకు దృష్టికొచ్చింది. అటు పాములు కూడా వచ్చేస్తాయని జనం చెప్తా ఉన్నారు. ఆఫీసులు కూడా బాధ్యతారహితంగా ఉండాలండి. ఇటువంటి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత మీపై ఉంది. ఏంటంటే భక్తులు ఇచ్చే ప్రతి రూపాయి మీ జీతం. ఇవన్నీ మీరు అర్థం చేసుకోకుండా టాయిలెట్స్ మీరు వెళ్ళండి, టాయిలెట్స్లోకి ఏమైనా వెళ్తారో చూస్తాను. నేను ఇప్పుడు వెళ్ళొచ్చాను, నేను విజువల్ చూడండి ఒకసారి. నేను వెళ్ళొచ్చాను, ఎంత హీనంగా ఉన్నాయి, అంత హీనంగా ఉన్నాయి. దయచేసి ఇటువంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా దీని వెంటనే మీరు పరిశుభ్రత